అండి అందరికీ నా పేరు ఎల్ కిరణ్, మాది కొత్తపేట గ్రామం, ముక్తి మండలం, అనంతపురం జిల్లా అండి. ఈరోజు ఈ ప్రోగ్రాం ఏంటంటే 50 రోజుల క్రితం వర్షం వచ్చిందండి. 50 రోజుల క్రితం వర్షం వస్తే 5 రోజులు టైం తీసుకుని ఇతరం ఆమ్లం వేయడం జరిగింది. ఆ 45 రోజుల నుంచి ఈ రోజు వరకు వర్షం లేదు. ఈ రోజు వచ్చి వర్షం పడింది. యాక్చువల్గా ఈ రోజుకి 45 రోజులకి రావాల్సిన చెట్టు గ్రోతింగ్ అసలు లేదండి. 10 రోజులకు వచ్చే గ్రోతింగ్ మాత్రమే ఉంది. ఈ పాటికి గొల్ల దశకు రావాల్సింది గొల్ల దశకు రాలేదు. ఈరోజు సెంట్రల్ టీమ్ నుంచి అగ్రికల్చర్కి రీసెర్చ్ డైరెక్టర్ ఆఫ్ మేడం గారు వచ్చారని చెప్పారు సార్. వాళ్ళు విజిట్ కోసం వస్తుండగా దారిలో పామిడి, పెద్దవడుగూరు విజిట్ చేసుకొని రావడం జరిగింది. ఇక్కడికి సమయం కొంచెం అడ్జస్ట్ కాకపోవడంతో వేరే మండలాలకు వెళ్లాల్సి వచ్చింది మేడం వాళ్ళు. ఇక్కడ ఉన్న లోకల్ సార్, ఏవో సార్ గారు, మరి అగ్రికల్చర్ ఎంపీఓ మేడం గారు విజిట్ చేసి మొత్తం రిపోర్ట్ని అగ్రికల్చర్ ఏరియా సార్ గారికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ కొత్తపేట గ్రామం చుట్టుపక్కల ఉన్న రైతులందరూ తీవ్రంగా నష్టపోయే ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ సూపర్ ఎల్ నీవో ప్రభావం వల్ల అధిక వర్షపాతం నమోదు కాదని మాకు అందరికీ అర్థమైపోయింది. ఈ పాటికి రావాల్సిన చెట్టు గ్రోతింగ్ అనేది రావడం లేదు. రైతులు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రభావం ఉంది. కాబట్టి గవర్నమెంట్ అధికారులు అందరూ స్పందించి వెంటనే రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసులు. నేను కొత్తపేట రైతుని. 45 రోజుల క్రితం ఆముదం పంట పెట్టినాను. ఎలినో ప్రభావం వల్ల పంట ఇప్పటికీ కానీ గొల్ల దశకు రావాల్సింది, అయినా బలుపులోనే ఉంది. పంట అయితే ఏమీ ఆశించినంత పంట అయితే రాదు. కానీ దీని ప్రభావంతో రైతులు చాలా నష్టపోతున్నారు. తగిన సాయం చేయాలని ప్రభుత్వాలు కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను అగ్రికల్చర్ ఆఫీసర్, గుత్తి మండలము, అనంతపురం జిల్లా. ఈరోజు మరి ముఖ్యంగా ఈ సమావేశానికి ఒక కారణం ఏమంటే, ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ మేడం గారు ఈ ఎలినినో ఎఫెక్ట్ వలన పంటల మీద ఏ విధమైన ప్రభావం ఉంది అనేది తెలుసుకోవడానికి ఇక్కడికి రావడానికి ప్రోగ్రాం ఆల్రెడీ తయారీ ఉంది. కానీ సమయాభావం వల్ల పామిడి మరియు పెద్దవడుగురు మండలాలు చూసుకొని మళ్ళీ వేరే డివిజన్కి మేడం గారు వెళ్ళడం జరిగింది. ఏడీఏ సార్, తర్వాత మా ఏడీఏ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైంటిస్టులు అందరూ కలిసి ఈ యొక్క పంటల పొలాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ఎలినినో అనే ప్రభావం ఎంతవరకు ఈ పంట పొలాల మీద ఉంది, ఏ విధంగా మనం ఈ సమీక్ష పై ప్రభుత్వం వరకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ మనకు పామిడిలో, గజరాంపల్లి, అదేవిధంగా మిడ్తూరులో